ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 ఏయ్ రమణ ఏయ్ దగ 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 ఏయ్ చర్రా 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 ఏయ్ హాయ్ హలో అందరికీ నమస్కారం. మహాడి వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష, బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్, కో ప్రెజెంటెడ్ బై డాజ్లర్ ఆల్ డే లిప్ కలర్. హార్డీ వెల్కమ్ టు మై డియరెస్ట్ జూరీ అభిజిత్, నవదీప్ అండ్ బిందు మాధవి. ఓకే, ఫెంటాస్టిక్. మరి ఇప్పుడు ఎస్ బిందు, హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ ఫర్ టుడే? ఆబ్వియస్లీ వెరీ ఎక్సైటెడ్. కాకపోతే ఈరోజు నేను చాలా మంది ప్లేయర్స్ ఎక్స్పెక్ట్ చేసిన ప్లేయర్స్ ఇంతవరకు కొందరు పర్ఫామ్ చేయలేదు. వాళ్ళు ఈ ఎపిసోడ్లో రిడీమ్ అవ్వాలనుకుంటున్నాను. ఎస్పెషలీ అనుష, దివ్య, షాకిబ్, మనీష్. సో వీళ్ళందరూ రిడీమ్ అవ్వాలని ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఎపిసోడ్. సో అభిజిత్, వాట్ యూ థింక్? అందరు బాగా ఆడుతున్నారు కాబట్టి డెఫినెట్లీ ఎక్సైటింగ్గా ఉంటుందని మాత్రం లుకింగ్ ఫార్వర్డ్. లెట్స్ డూ ఇట్. సూపర్. మరి మిస్టర్ నవదీప్, సో ఈ రోజు మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? దీనికోసం అయ్యో, ఎల్లో కార్డ్ ఇవ్వడం కోసమే. వాళ్ళు అలా చేస్తే మనం ఇలా ఇవ్వాలి. నేను టేక్ అంట, సెకండ్ వారానికి టుక్ అంట, మూడో వారానికి టేక్ అని ఇచ్చేస్తా. అదే ఈరోజు గేమ్, నా గేమ్ రెడీ. బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లోకి అడుగు పెట్టడానికి జరుగుతున్న ఈ మహా సమరంలో ప్రతి అగ్ని పరీక్ష చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. మా జ్యూరీలు ఎలాంటి టెస్ట్ పెట్టినా, అందులో ఎలాంటి ట్విస్ట్ పెట్టినా, మా టాప్ 15 మాత్రం అందరూ వాళ్ళ బెస్ట్ నిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, అలసిపోయి అరక్షణం ఆగినా అనుకున్న గమ్యాన్ని చేరలేమని. అందుకే ప్రతి పరీక్షని వాళ్ళు ప్రాణం పెట్టి పోటీ ఏంటో చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎలాంటి అగ్ని పరీక్షని ఎదుర్కొంటున్నారో తెలియాలనంటే ఇవాల్టి మన అగ్ని పరీక్ష మొదలు పెట్టాల్సిందే. ఆర్ యు ఆల్ రెడీ? టాప్ 15. మన అగ్ని పరీక్షలో ఇప్పుడు మినీ పరీక్ష టైం రానే వచ్చేసింది. మరి ఈ మినీ పరీక్షలో భాగంగా ఈ రోజు ఏం జరగబోతుందో చూసేద్దాం. బిందు, ఇప్పటి వరకు మనం అగ్ని పరీక్షలో టెస్ట్లు, ట్విస్ట్లు అని వీళ్ళందరికీ ఇచ్చాం. కానీ ఇవాళ నాకు వాళ్ళకి గిఫ్ట్స్ ఇద్దామని ఉంది. ఎంత మంచిదానివి బిందు, సో స్వీట్. వాళ్ళ మైండ్ ఫీలింగ్ నాకు నమ్మకం లేదురా. అది తర్వాత ఎక్కడో తేడా కొడుతుంది సీనా. నమ్మట్లేదు బిందు నిన్ను. నిజం నిజం బాక్సెస్ కూడా రెడీగా ఉన్నాయి. గిఫ్ట్ బాక్సెస్ తీసుకోండి రండి. పెట్టేసేయండి. మరి ఎక్కడుంది సెటప్ ప్లీజ్? నాగాతోనే అందరికీ గిఫ్ట్స్ ఇప్పించే ప్రయత్నం చేద్దాం. నిన్న మనకు లీడర్ గా ఉండి బ్యాచ్ కూడా విన్ అయ్యారు. వచ్చేయ్ నాగా. మ్యాటర్ ఏంటంటే వెరీ వెరీ సింపుల్ అబ్బాయి. ఇక్కడ 12 గిఫ్ట్లు. ఒకటి నువ్వు కావాలనంటే నీకోసం ఉంచుకోవచ్చు, లేదా 12కి 12 వాళ్ళకి ఇచ్చేసేయచ్చు. సో అంతేనా? ఇంకా ఇందులో ఏమన్నా ఉందా? మిగతా ముగ్గురికి రాదు కదా. అవును, వాళ్ళు ఆటలో అట్టిపండి. ఇంకా ఇంతకీ అన్నిట్లో గిఫ్ట్లు ఉన్నాయా, కొన్నిట్లో గిఫ్ట్? మరి అదే మరి ట్విస్ట్. సో ఏంటంటే ఈ చాక్లెట్ లో కొన్నేమో స్వీట్స్, చాక్లెట్స్ ఉన్నాయి, కొన్నేమో ఘాట్స్, కొన్నేమో నాట్స్, కొన్నేమో బాగా టైట్స్. అయితే ఏ డబ్బాలో ఏ చాక్లెట్ ఉందో ఇచ్చే ఈ తుంటర పిల్లాడు చూడొచ్చు. సో ఇక్కడున్న ఈ 12 బాక్సుల్లో 3 మాత్రమే లీడర్ అనే స్వీట్ బోర్డు ఉంది. అది నువ్వు ఎవరికి ఇవ్వాలని అనుకున్నా నీ ఇష్టం. ఎస్, ఫస్ట్ అయితే నంబర్ 1. మరి ఇది ఎవరికి ఇస్తావు? హరీష్ గారు. శ్రీజ. ప్రసన్న బ్రో. కల్కి. శ్రేయ.
సోల్జర్. నాగా. ఓకే, నంబర్ 10 విల్ రిమైన్ విత్ నాగా. ఈస్ట్ ఆఫ్ ద టేల్. డాలియా. ఓకే, మిగిలిపోయింది ఒకే ఒక్క గిఫ్ట్, కానీ ఉన్న ఆటగాళ్ళు మాత్రం నలుగురు. మనీష్, ప్రియా, పవన్ అండ్ షాకిబ్. విచ్ మీన్స్ నువ్వు ఒక్కరిని ఆట కోసం ఎంచుకొని ముగ్గురిని ఆటలో అరటి పనులను చేయబోతున్నావు. మరి ఇంతకీ ఈ గిఫ్ట్లో ఏముందో చూసేద్దాం. ప్రియా గారు. నువ్వు కూడా లైన్లోకి వచ్చి 10 పొజిషన్లో. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎందుకు ఆ ముగ్గురికి ఇవ్వలేదు? ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చాను. లాస్ట్కి మీరు మిగిలారు, సో లీస్ట్ ప్రయారిటీ. కాదండి, ఆయన డేంజర్ జోన్లో ఉన్నాడు కదా, మీకు అసలు ఏం దయ కలగలేదా? వై నాట్ మనీష్? నిన్న కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ అయింది కదా, కొంచెం చాలా ఇష్యూస్ అయినాయి కదా, సో మళ్ళీ ఈ రోజు అది కంటిన్యూ అవడం ఎందుకు, గ్యాప్ ఇచ్చారా? గ్యాప్ వస్తుంది. స్పేస్ ఇచ్చారు. నాకెందుకో స్ట్రాటజీ మాస్టర్ మీదనే నాగా ఒక స్ట్రాటజీ వేశారనిపిస్తుంది. Note this పక్కన point, పెట్టేసి గేమ్ లో బయటకు పంపించేస్తాం అని నాగా ఇలా చేశారని నాకైతే అనిపిస్తుంది. ఇదేనా నీ స్ట్రాటజీ లేదా? చూద్దాం షాకిబ్ ఏం చేశాడు పాపం. బ్రో ఫస్ట్ నువ్వు క్లియర్గా డిసిజన్ తీసుకోవాలి బ్రో. ఆమె ఏమన్నారు, నిన్న అవకాశం దొరకలేదు కొంతమందికి, అనుషకి, షాకిబ్కి, ఇంకెవరి పేరో తీసుకున్నారు, వీళ్ళకి అవకాశం దొరకాలి, వీళ్ళు కొంచెం చేయాలని అన్నారు. అది మైండ్లో లేదా? నెంబర్స్ టాస్క్లో మిమ్మల్ని లాస్ట్ పెట్టినందుకు అది మైండ్లో పెట్టుకున్నట్టున్నారు. ఫస్ట్ ఎవరిని ఇవ్వాలి, పుచ్చుకోవడం కాదు. గాల్లో దిమాగ్ పెట్టి ఏం ఆలోచనలు చేస్తుర్రో ఏమో. నువ్వు ఏం ఆలోచిస్తే నీకు అర్థం కాదు, నువ్వు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ఇదైతే నువ్వు పెట్టుకున్నావుగా ఫ్రూట్, అయిపోయింది. అదే ఫ్రూట్ వదులుకుంటానేంటి? అంటే ఏంటి, ఇప్పుడు ఆయనకి గ్రీన్ యాపిల్ వస్తే నాకు వద్దు వద్దు గ్రీన్ యాపిల్ అలా ఏంది? అట్లా ఎట్లయితది? పెట్టుకొని సేఫ్ గుండి ఎట్లన్నా ఆడొచ్చు, ఇక్కడ నిలబడితే తెలుస్తుంది. ఆడానుగా మరి, ఎట్లా ఆడొచ్చున్నావు? ఆడాను. నేను ఎందుకు ఇచ్చిన అంటే స్ట్రేట్ గా చెప్పు, బ్రో నువ్వు చక్కగా ఆడలేదు అందుకు ఇవ్వలేదు, నీకు నువ్వంటే నచ్చదు అని చెప్పు. ఇట్లా స్ట్రేట్ గా చెప్పి మాట్లాడు, అప్పుడు కూడా మాకు బాగానే మాట్లాడుకుంటాగా. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, మీరు బాక్స్ చూడకుండా నాగా మీకు ఏమిచ్చుంటాడో మీరు ఊహించి, మీకు నచ్చకపోతే ఓపెన్ చేయకుండా యూ హ్యావ్ ద చాయిస్ టు స్వాప్ విత్ ఎనీబడి. ఇటు నుంచి అటు వెళ్తుంది. మీరు ఎవరితో అయితే స్వాప్ చేయాలనుకున్నారో వాళ్ళకి చాయిస్ లేదు, వాళ్ళు ఇవ్వాల్సిందే. ఎస్, హరీష్ తో మొదలెట్టేద్దాం. హరీష్ ఉంచుకుంటారా, స్వాప్ చేస్తారా? నేను ఉంచుకుంటా. ఉంచుకుంటా. వావ్, ఇట్స్ ఎ వైస్ డెసిషన్. ఎందుకు? నాగా మీద నమ్మకం ఉంది. అట్ ద సేమ్ టైం ఏ ఛాలెంజ్ గా నేను రెడీ కాబట్టి ఉంచుకుందాం అనుకుంటున్నా. ఓకే, అంటే లీడర్ అయినా అవ్వకపోయినా పర్వాలేదని అంటున్నారు. యా, ఇట్స్ ఆటగా ఆడతారు. ఆటగా ఆడతారు. చెప్పు. ఉంచుకుంటా. ఎందుకు? లీడర్ ఉంటుంది దీంట్లో. ఉంచుకుంటా, లీడర్ ఉంటుంది దీంట్లో అని ఫిక్స్ అయిపోయింది. ఎందుకు? లాజిక్ ఏంటి? ఏమో నాకు అనిపించింది. నాగా ఇక్కడ అయ్యో దొరికేసాడు. ఈ టాస్క్ కి విలన్ నేనే. మార్చుకుంటా. సరే, మార్చుకుంటే ఎవరితో మార్చుకుంటావు? నాగా. నాగా మళ్ళీ నాగా వచ్చి నీ దగ్గర నుంచి తీసుకొచ్చని తెలుసుగా. దాని ముందు తన దగ్గర ఎవరైనా తీసుకొచ్చని తెలుసుగా. ఓకే. ఇది ఆట. కమాన్ మిస్టర్ ప్రసన్న. నేను పెట్టుకుంటా. ఎందుకు? ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. వచ్చినా రాకపోయినా ఐల్ బి ద సేమ్. ఒకరి పైన ఒక ఒపీనియన్ వస్తుంది కదా, మేబీ నాకు బెస్ట్ ఇచ్చి ఉంటాడని నా ఫీల్. నాకు ఒక్కటి చెప్పాలని ఉంది. మీకు దాంట్లో లీడర్షిప్ ఉంటుంది, అని లీడర్షిప్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసుకోవాలి. ఆడి గెలుచుకుంటాను కాదు, లీడర్షిప్ గెలుచుకోవాలి. సో థింక్ అబౌట్ ఇట్.
శ్రేయా ఆర్ స్టార్ ప్లేయర్ ఉంచుకుంటావా? నెక్స్ట్ దివ్య. I'll swap with her. నాకేమనిపిస్తుంది అంటే ఇన్ని టాస్క్స్లో మేమందరం పెద్ద పెద్ద పర్సనాలిటీ శ్రేయాన్ని తొక్కేస్తున్నామని నాగా ఫీల్ అయ్యి తనకి ఈసారి షైన్ అవడానికి లీడర్ బ్యాచ్ ఇచ్చాడేమో అని నేను తన బాక్స్ తీసుకుందాం అనుకున్నాను. ఫెంటాస్టిక్ ఎక్స్చేంజ్. ఓకే అనుష. నాకేమనిపిస్తుంది అంటే కల్కికి అంత నమ్మకం ఉన్నప్పుడు కల్కి నమ్మకం నేను పోగొట్టాను. సో ఐఎమ్ స్వాపింగ్ మై బాక్స్. శ్వేత. నేను స్వాప్ చేస్తుంది హరీష్ గారితో, ఎందుకంటే నేను అక్కడ లీడర్ ఇచ్చాడని నాకు నమ్మకం. ఓకే గో. ఓకే సోల్జర్. నేను స్వాప్ చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఐ డిజర్వ్ దట్ అనుకుంటున్నాను. లీడర్ బోర్డ్ నాకు డిజర్వ్ అనుకుంటున్నాను. తను అది నోటీస్ చేశాడని నేను అనుకుంటున్నాను. నోటీస్ చేయకపోతే అది తన ఫాల్ట్. నేనేం చేయలేను. అది నిజంగా టు బి ఫ్రాంక్ నేనేం చేయలేను. ఇప్పుడు స్వాప్ చేయకపోతే అది నీ ఫాల్ట్ అవుతుంది, తన ఫాల్ట్ అదే అవుతుంది. కదా. నెక్స్ట్ ఫిక్స్ మిస్టర్ నాగా మంచి స్నేక్. థ్యాంక్స్ బిగ్ బాస్, థ్యాంక్ యూ. కమాన్ డాలియా. డాలియా ఇప్పుడు శ్రీజాతం చేసుకుంటా ద 10 బాక్స్. అది ఎవరితో ఎక్స్చేంజ్ చేసుకుంటావు? నేను నాగా బాక్సే తీసుకుంటా. ఓకే. అందరూ ఒక్కసారి అద్దం ముందున్నట్టుగా ఊహించుకొని, మీ మొహాలు మీరు చూసుకుంటున్నట్టుగా ఊహించుకొని మీకు మీరు చప్పట్లు కొట్టుకోరు ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో భాగంగా నాగాని చాలా మంది నమ్మి నాగా నాకే లీడర్ ఇచ్చుంటాడు, నాకే లీడర్ ఇచ్చుంటాడు, నాగా మంచోడు అని అనుకుంటున్న మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ తో స్టార్ట్ చేద్దాం. నాగా నువ్వు కూడా రా. సో ఎస్, మరి నాగా పవన్ ని లీడర్ చేశాడని అనుకుంటున్నాడు. ఇన్ 3, 2, 1. బొక్క. అరే రే 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 ఇప్పుడు నెక్స్ట్ కల్కి నువ్వే కదా. మరి నాగా కల్కిని కాటేశాడా లేదా వరం ఇచ్చాడా? కాటేశాడు. ఒక్కసారి ఆవిడ్ని చూస్తూ బుస్తానరా. ఇంకా ఎవరు? హరీష్, మిస్టర్ హరీష్ రావాలి ప్లీజ్. మీరైతే ఎక్స్చేంజ్ చేసుకోనని అన్నారు, కానీ మీ దగ్గర నుంచి ఎక్స్చేంజ్ చేసుకున్నది ఎవరు? శ్వేత. శ్వేత, దా నువ్వు కూడా రా, ముందుకు రా. త్రీ, 2, 1. ఆయనేమో నాకు నిజంగానే నిన్ను లీడర్ చేద్దామని నీకు 8 ఇస్తే నువ్వే వెళ్ళి ఆ లీడర్షిప్ ది తీసుకొని వెళ్ళి ఆయన చేతుల్లో పెట్టావో ఏమైందో చూసేద్దాం. మరి నాగ్ శ్వేతని కాటేద్దామని ఇచ్చావా, వరమిద్దామని ఇచ్చావా చూసేద్దాం. అయ్యో మళ్ళీ కాటేశాడు.
నెక్స్ట్ ఎవరు? శ్రీజ. సో శ్రీజ చాలా తెలివిగా నాకు దగ్గరే లీడర్ ఉంటుంది అని చెప్పేసి నాకు దగ్గర ఉన్న 10 గిఫ్ట్ని తీసుకున్నావు. కానీ నీ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి ఎవరు లాగేసుకున్నారు? డాలియా లాగేసుకుంది. ఇంతకీ డాలియాకి ఆయన ఒరిజినల్లీ ఇద్దామని అనుకున్నది, కానీ ఇప్పుడు నీకు రాబోతున్నది ఏంటో చూసేద్దాం. కానీ నీ క్యాలిక్యులేషన్కి ఇంకా స్కోప్ ఉంది. డాలియా దగ్గర లీడర్ వస్తుందో లేదో చూద్దాం. ఓకేనా? డాలియా నువ్వురా. మరి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఈ గిఫ్ట్ హ్యాంపర్ నంబర్ 10. నాకెందుకో దాంట్లో ఉందనిపిస్తుంది శ్రీ. అది ఇచ్చేటప్పుడు కూడా దాంట్లో ఉంది అని ఐ వాస్ టెల్లింగ్ హిమ్. ఈ 10లోనే లీడర్ ఉంది అని అనుకుందాం. మళ్ళీ నాకు ఇదే 10 తీసుకోవచ్చు కదా. ఆల్రెడీ అతనికి 3 దగ్గర ఉంది, ఎక్కడ ఉందో తెలుసు. సో మళ్ళీ అక్కడికే వెళ్ళి తీసుకుంటే కన్ఫర్మ్ గా అందరికీ తెలిసిపోద్ది కదా తన దగ్గరికి వెళ్ళినారేమో అని నాకు అనిపించింది. స్నేక్. ఓకే, సో చూసేద్దాం. ఫస్ట్ 10 ఓపెన్ చేసే టైం వచ్చేసింది. ఇంతకీ 3 సార్లు స్వాప్ అవ్వబడిన ఈ 10లో ఉన్నది లీడరా లేకపోతే మళ్ళీ నాగుపామేనా? లీడర్. ఫస్ట్ నేను జడ్జెస్కి చూపిస్తాను. అబ్బా నాకు పాము కాటు వేసింది. శ్రీజ బాయ్. మరి ఎస్, ఇప్పుడు ఏం చేయబోతున్నామనంటే 200% గ్యారంటీ ప్రసన్నకే ఇచ్చుంటాడు లీడర్షిప్ అని చాలా మంది అనుకున్నారు. మరి ఫస్ట్ అయితే ఆ లీడర్షిప్ వచ్చిందా లేదా అనేది క్లియర్ చేసేద్దాం. ఈసారైనా నువ్వు ఆయనని కాటేయకుండా ఉన్నావా అనేది చూద్దాం. ప్లీజ్ ప్రసన్న గారు. Yes, he's a leader! Superb. So yes, మీకు నిజంగానే వరం ఇచ్చాడు, కాటేయలేదు. చాలా మంది క్యాలిక్యులేషన్ ఈ విషయంగా రైట్ అయింది. ప్రసన్నాని ఇంకొక లీడర్ గా ఎంచుకున్నారు. సరే, ఫస్ట్ నువ్వు గుడ్డి నమ్మకం తోటి నీ నంబర్ నువ్వే వాపస్ తెచ్చేసుకున్నావు కాబట్టి the next leader is not Anusha. మిగిలింది నలుగురే. దీనికి కొంచెం నాకు రంగం కావాలి. రండిరా. నీ 2 ఎవరి దగ్గర ఉండింది? శ్రీజది. దివ్య, ఫస్ట్ నీకు వచ్చిన నంబర్ ఏంటి? 6. ఫస్ట్ నీ దగ్గర వచ్చిన నంబర్ 6. దాని తర్వాత నువ్వు ఏం చేసావు? ఎవరికి ఇచ్చావు? శ్రేయా దగ్గర నుంచి ఎవరు లాగేసుకున్నారు? ఈయన లాగేసుకున్నాడు. ఆయన లాగేసుకున్న తర్వాత ఎవరు లాగేసుకున్నారు? ఆవిడ లాగేసుకున్నారు. తాడుని కొట్టేవాడు ఒకడు ఉంటే వాడి తల కొట్టేటోడు ఇంకోడు ఉన్నాడు. సో ఎస్, ఆ 6th మోస్ట్ క్రూషియల్ నానా, అది పక్కన పెడదాం. అలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారు కదా మీరు? బాగా బుక్ అయ్యా. నాగా నీకు అన్ని తెలుసు కదా. అతనికి ఒక్కడికే తెలుసు. ప్రస్తుతానికైతే ఈ 12 ఎవరి దగ్గర ఉండింది ఫస్ట్, కానీ నువ్వు ఈయన దగ్గర నుంచి ఎక్స్చేంజ్ చేసుకున్నావు. సో నాగాకి యాక్చువల్లీ ఇప్పుడు అన్ని ఎక్స్చేంజ్లు అయిపోయిన తర్వాత ఇంతకీ లీడర్షిప్ అనేది నాగా వరకన్నా వచ్చిందా పీకిందా అనేది చూద్దాం. నాగా,
ఫస్ట్ నీకు 5 వచ్చింది కదా శ్రేయ, ఈ 5 ఓపెన్ చేద్దాం. ఓకే, మరి 5 లో లీడర్ ఉందని ఎంతమంది అనుకుంటున్నారు? మెయిన్ విషయం ఇంకా ఎందులో ఉంది? 2 లో ఉంది, 6 లో ఉంది. 2 ఇచ్చేసి 2 ఒకేసారి ఓపెన్ చేసేస్తున్నాను. ద నెక్స్ట్ లీడర్ ఇస్ బ్యాచెస్ ప్లీజ్. సో ఎస్, కంగ్రాచులేషన్స్, లాస్ట్ వరకు ఉండి లీడర్ అయిన ప్రియా, థర్డ్ టైం లీడర్, రెండోసారి లీడర్ అయిన డాలియా, ఫర్ ద ఫస్ట్ టైం లీడర్ గా ఎలక్ట్ అయిన ప్రసన్న, ముగ్గురు లీడర్స్ దొరికేసారు మనకి. మరి టీమ్స్ డివైడ్ చేసే టైం వచ్చేసింది. ముగ్గురిని తీసేస్తే పైన ఎంతమంది ఉన్నారు చూడండి, 9 మెంబర్స్. మీకే అవకాశం ఇస్తున్నాను ఫస్ట్ ప్లేయర్ ని సెలెక్ట్ చేసుకునేది. ఎవరు? అనుష, ఆజావ్. దాలియా, శ్రీజ అనుకుంటున్నా. ప్రియా, పవన్ కళ్యాణ్. ఓకే, ప్రసన్న నెక్స్ట్. శ్వేత. ఎస్, డాలియా. శ్రేయ. శ్రేయ. మరి ఇప్పుడు ప్రియా. వన్ లాస్ట్ ఫైనల్ ఆప్షన్, హరీష్, నాగా और దివ్య. దివ్య. ఓ, ఇప్పుడు కూడా నాగాని తీసుకోలేదా? ఎందుకు చెప్తా? సో తమ్ముడే పేకాటే. అంతే. మరి ఇప్పుడు డాలియా, నువ్వైనా తీసుకుంటావా నాగాని, లేదా హరీషేనా ఏంటి? హరీష్. అయ్యయ్యో, పాటేయ్ ఇప్పుడు. జస్ట్ బిఫోర్ ఆఫ్టర్ సార్, యాక్చువల్లీ నాకు చాలా మంచోడు, నేను నాకే ఇచ్చి నాకు చాలా మంచి నాకు ఇప్పుడు ప్రియా, తప్పదు కాబట్టి, దిక్కు లేదు కాబట్టి నాగా. టీమ్స్ ఫామ్ అయిపోయాయి. ప్రసన్న, you will be leading team red, and Dalia, you will be leading team blue, and finally Priya, you will be leading team yellow. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆటగాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మెయిన్ పరీక్ష తాట ఏంటో తీర్చేద్దాం. సెటప్ ప్లీజ్. ఇదే మా బ్యూటిఫుల్ బిగ్ బాస్ హౌస్. కాసేపటికి ఎలా ఉంది ఆట? వెరీ సింపుల్. ఈ ఆటలోనే 3 లేయర్స్ ఉన్నాయి. అదేంటనంటే, ఒకటి గిన్నెలు కడగడం, తర్వాత అక్కడ లాండ్రీ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లాండ్రీ బ్యాగ్స్ లో ఉన్న బట్టల్ని మడతెట్టడం నీట్ గా. అది అయిపోయిన తర్వాత ఏంటి, ది థర్డ్ లేయర్ ఇస్ ఇక్కడ ఉన్నదంతా ఒకసారి క్లీన్ గా స్వీప్ చేయడం, దాని తర్వాత మాప్ కూడా చేయడం. పరీక్ష ఏంటి ఇంత సింపుల్ గా ఉందా అని మీకు అనిపించవచ్చు కదా. జూరీ, ట్విస్ట్లేం లేవా అని కూడా అనిపించవచ్చు కదా.
మరి ఎస్, ఆటగాళ్ళకి ఆట గురించి చెప్పేశాను. పాపం ఖాళీగా ఉన్న ముగ్గురికి కూడా వాళ్ళ రోల్స్ ఏంటో చెప్పాలి కదా. ఆటలో అరటి పండ్లుగా మనము భావించిన ఆ ముగ్గురు ఇప్పుడు అరటి పండ్లు కాదు. అసలైన పాత్రని పోషించేది ఈ టాస్క్ లో మీరే. అదే ఎలాగనంటే, ఇక్కడ మీ ముగ్గురికి ఉన్న మెయిన్ 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 ఇంపార్టెంట్ డ్యూటీ ఏమిటంటే, టీంలో ఉన్న నలుగురు ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో అయితే పార్టిసిపేట్ చేయాలి. గిన్నెలు కడగడానికి మీరు ఇద్దరిని పెట్టుకుంటారా లేదా ముగ్గురిని పెట్టుకుంటారా, అది మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్, మన టీం కి సంచాలకులు మనీష్ అని అనుకుందాం. నేను బిందు కడిగేసిన తర్వాత మనీష్ షుడ్ అప్రూవ్. దేర్ కమ్స్ ద ట్విస్ట్. బాగా కడిగారని ఒప్పుకోవాలి అతను. ఆయన సాటిస్ఫై అవ్వాలి. ఆయన సాటిస్ఫై అయ్యేంత వరకు మీరు కడుగుతూనే ఉండాలి. సంచాలకులు ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే నెక్స్ట్ అని ఆయన చెప్పడానికి వీలుండదు. క్లీన్ గా ఉంది, నేను సాటిస్ఫై అయ్యాను అని అన్న తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గాంగ్ ని మీరు కొట్టాలి. ఈ పూర్తి ఆటలో మీరెంత బాగా కడుగుతారా, మడతెడతాడా, ఊడుస్తారా నాకు తెలియదు, కానీ సంచాలకుల్ని సాటిస్ఫై చేయడం మాత్రం ఇంపార్టెంట్. వాళ్ళు నెక్స్ట్ అంటేనే కదా మీరు నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళాలి. ఎల్లో కార్డ్ అనేది కూడా ఒకటి ఉంది. సంచాలకులు కావాలని చేస్తున్నారా, ఫ్రెండ్షిప్ కొద్దీ చేస్తున్నారని తెలిస్తే మాత్రం ఫస్ట్ ఇచ్చేస్తాడు. ఇందులో ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. ట్విస్ట్ లో ట్విస్టా? ఎస్. ఏంటది? ఈ సంచాలకులే ఏ టీం కి సంచాలకులుగా ఉండాలనుకుంటున్నారో కూడా వాళ్ళే డిసైడ్ చేసుకోవచ్చు. ఎవరితో పాత పగలు ఉన్నాయో చూసుకోండి, వాళ్ళ టీమ్ నే సెలెక్ట్ చేసుకోండి. పవన్, టెల్ మీ, yellow, red or blue? సో నేను ఎల్లో చూస్ చేద్దాం అనుకుంటున్నా. yellow, why? పెర్ఫార్మెన్స్ కనిపించలేదు అన్నాడు కదా, ఎలా పెర్ఫార్మ్ చేస్తాడో అది సర్ప్రైజ్. మరి ఇప్పుడు షాకిబ్, నేను మధ్యలో ఉన్నా కాబట్టి మధ్యలో తీసుకుందాం అనుకుంటున్నా. రెడ్ టీమ్, విచ్ మీన్స్ మనీష్. బై డిఫాల్ట్ యు ఆర్ లెఫ్ట్ విత్ టీమ్ బ్లూ. లీడర్ ప్రియా. తోమడానికి ఒకరు, పవన్ కళ్యాణ్. సో నువ్వు ఇక్కడికి వచ్చేసాయి పవన్. నౌ టీమ్ రెడ్, ప్రసన్న. ఫస్ట్ వాషింగ్ కి తిను. అనుష. ఓకే, అనుష వచ్చేసాయి. ఎస్, డాలియా. అంట్లకి నేను ఇంకా శ్రేయ చేస్తాము. సో మీ ఇద్దరు వచ్చేసేయండి కౌంటర్ దగ్గరికి. మనీష్, మీరు కూడా వచ్చేసేయండి. ఎస్ జడ్జెస్, ఆల్ సెట్, రెడీ. బజర్ కి లీడ్ ఇస్తే మొదలెట్టేద్దాం ఆట. ఆల్ ద బెస్ట్ గైస్. బజర్ ప్లీజ్. మెల్లగా 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 మెల్లగా. సంచాలకి నచ్చలేదు అనుకో, మళ్ళీ కడగాలి. పెట్టుకోవాలా? తోమ్ తోమ్ తోమ్. ఉండు, అది లాస్ట్ లో చేసుకుందాం. చేయి కడుగు. ఇల్లు నీట్ గా పెట్టుకోవాలి అన్న నీ థాట్ నాకు నచ్చింది. బట్టే తడిగా ఉంది. బట్ట తడిగా ఉంది. ఉఫు ఉఫు అని ఊదినానా? అరే అది క్లీన్ ఉందా? అది క్లీన్ ఉందా? ఇక్కడ పెట్టనా? పెడెస్టల్ మీద ఉండాలి ఫైనల్. ఈ పెడెస్టల్ మీద ఉండాలి ఫైనల్. ఎస్ అని చెప్పండి, నేను వచ్చి చూస్తాను. యాజ్ ఆఫ్ నౌ టీమ్ బ్లూ ఇస్ లీడింగ్ అని అనొచ్చా?
ఏంటి ఏదో అంటున్నావు నీవు అంటున్నావు ఏంటి వాడికి అది అలవాటు కానీ నీకు నచ్చకపోతే నేనేం చెప్పను నీ ఇష్టం. ఓ మా సంచాలక్ అసలే నచ్చట్లా. ఈ ప్లేట్లోనే భోజనం చేయాలి మీరు సంచాలక్, అలా క్లీన్గా ఉంటాం. షాకిబ్ ఏం నచ్చట్లేదా? కొంచెం కొంచెం ఉంది దానిపైన. చూద్దాం ఫస్ట్ ఏ సంచాలక్ లాండ్రీ బ్యాగ్ ఇస్తాడో. మా పవనే మా పవనే పవనే ఓకే డన్ అది. I'll give you the bag. Done. Go. Come on. షాకిబ్ చూడు నీట్ గా మడతెడుతున్నాడు. బాలేదు బ్రో. కమాన్ వాళ్ళు నెక్స్ట్ వస్తున్నారు. Come on. పేరు వచ్చింది. కమాన్ గైస్ మా ఇస్త్రీ అబ్బాయికి ఇస్తే ఎంత బాగా ఫోల్డ్ చేస్తారు తెలుసా? ప్రసన్న కొంచెం టవల్స్ చూడు. ఈక్వల్ ఫోల్డ్స్ ఈక్వల్. సరిగ్గా చూడు. ప్రియా బట్టలు మడత పెట్టావు నాన్న ఇంట్లో ఎప్పుడన్నా? రోజు ఎవ్రీడే. మడత పెట్టినవన్నీ పెడెస్టల్ పైనే ఉండాలి. ప్రసన్న గారు పెద్దది కింద పెట్టండి. ఇవి పైన పెట్టాలి. అన్ని పెడతా ఒక్కసారి. జ్యూరీ నాకెందుకో సంచాలకులు పెద్ద వర్క్ పెద్ద ఏంటి అంత ఈజీగా కన్విన్స్ అయిపోతున్నారు? ఓకే పవన్ ఆగు దాన్ని ఏం తీసుకోవాలి. ప్రాపర్టీ వాడాలి. పక్కన వాళ్ళు దాంట్లోకి వెళ్ళక కలికి. మాప్ కూడా చేయాలి తర్వాత. పవన్ నువ్వు అంతవరకు ఆ మాప్ తీసుకొచ్చి అక్కడ పెట్టు వాళ్ళు ఆమెకి. లాస్ట్ డార్లింగ్. Done. Next. పెట్టండి ఇక్కడ పెట్టండి. లండన్ లో ఇవన్నీ అలవాచేనా మనకి శ్వేత? అయ్యో ఇది నా దాంట్లోకి వస్తుంది. అయ్యయ్యో నా సైడ్ వేసుకో. వాట్ ఇస్ దిస్? సంచాలక్ చూస్తున్నాడు అంతా. కళ్యాణ్ చూస్తున్నావు కదా? ఏంటి అక్కడ మీరు శ్రీజాన్ మిస్ అయ్యారు. శ్రీజ ఏంటమ్మా అర్థనావా ఇంకా? యు స్టార్ట్. కెన్ ఐ స్టార్ట్? No. How could we start?
ఏంటి మార్క్ ఇది ఒక్కటి లాక్ ఎక్కడ మార్క్స్ కానీ డన్. ఆ మార్క్స్ కాదు అది వాటర్ పెట్టు, రెడ్ వాటర్ పెట్టు. మీరేంటి మీరు తెచ్చి ఇవ్వాలి. We did not do anything, Dada. Now you clean this. You clean this. మీరు నీట్ గా క్లీన్ చేయండి. I'll do it. మీరు నీట్ గా క్లీన్ చేయండి. మీరు టైం తీసుకోండి. హలో you already tongue నొక్కేసారు. You cannot touch the property. No, tongue అయిపోతే ఏంటి? ఎలా అప్రూవల్ మనకు వాళ్ళ అప్రూవల్ అవసరం లేదు, వీళ్ళ చాలు. మేము వచ్చేటప్పటికి అంతా నీట్ గా ఉండాలి. tongue కొట్టేసారు. You cannot play. You cannot play. ఏం చెప్పారు మీరు? tongue కొట్టేటప్పటికి మీరు క్లీన్ గా ఉండాలి. మీరు ఎందుకు అయిపోయింది. గాంగ్ గాంగ్ హరీష్ గాంగ్. ఓకే, ఎవ్రీబడి బ్యాక్ టు పొజిషన్స్. నేను ఇంకొంచెం డీప్ గా చూద్దామని అనుకుంటున్నా. లైక్ చూసాను ఇట్లా రాసి మరి చూసాను. all this? What is all this? మనీష్, ఫోన్ చేసే అంత క్లీన్ గా ఉండాలి సంచాలక్. ఒక్క నిమిషం. మనీష్ అప్రూవ్ చేశాడు మరి ఇది. నా ఫింగర్ కింద వస్తుంది. ఈ ప్లేట్లు నువ్వు తింటావా మనీష్? నేను చూసిన ఫస్ట్ ప్లేటే బొక్క. షేట్, వాట్ ఇస్ దిస్? ఇంకా మిగతా చూడదలుచుకోలేదు నేను. మనీష్ సంచాలక్గా కూడా ఫెయిలా? పవన్ దా. అండ్ వన్ లాస్ట్ ఏంటంటే వాళ్ళు స్వీప్ చేసిన ఇప్పుడే వావ్, ప్లీజ్ దీనికి దయచేసి జూమ్ పెట్టరా. వాళ్ళు క్లీన్ చేసినప్పుడు వాళ్ళు ఎగరేసినప్పుడు అది వచ్చి పడింది, నేను ఇప్పుడే చూశాను. సరే, ఇదొక్కటి ఎగిరి పడిందని అనుకుందాం. దాంతో పాటు అది రెడ్ కలర్ కదా. ఇదేంటి? ఇది కనపడలే. కింద పెట్టారు కదా, ఈ వాటర్ మళ్ళీ దీనికి వెళ్ళినట్టున్నాయి లాస్ట్ లో. సొల్లు చెప్పకు. అంతసేపు వాట్ ఇస్ దిస్ షాకిబ్? అక్కడ వాటర్ డ్రై అవ్వడానికి. యు ఆర్ ద మోస్ట్ ఎక్సైటెడ్. పరిగెత్తుకుంటూ వెళ్ళి చీపిరి నువ్వు కూడా వాళ్ళ టీంలో మెంబర్ లాగా జల్దీ రండి జల్దీ రండి జల్దీ రండి అంటున్నాడు. అది ఇచ్చావు. అదెందుకు ఇచ్చావో నాకు తెలియలేదు. అసలు మీ ముగ్గురికి మీ పొజిషన్ ఏంటో అర్థమైందా ఈరోజు? ది మోస్ట్ క్రూషియల్. అసలు మిమ్మల్ని ఫస్ట్ టైం వాళ్ళని ఆటలో తీసేసినప్పుడే వీళ్ళని ఇలా ఖాళీగా పెట్టద్దు, వీళ్ళకి ఇంపార్టెంట్ రోల్స్ ఇద్దాము, ఆ రోల్స్ ఎలా చేస్తారు అని చూద్దామని అనుకున్నాము.
మనీష్ ఇంకో ఎల్లో కార్డ్ కనుక వస్తే అగ్ని పరీక్ష నుంచి బయటకు వెళ్తారని తెలుసా మీకు అసలు? ఆ మాపు నూనె అది అతను ఇవ్వలేదు అసలు. హరీష్ తీసుకున్నారు. హరీషే పరిగెత్తుకుంటే వెళ్ళి తీసుకున్నారు. నేను అడిగా కూడా అదేంటి ఇవ్వలేదంటే ఓ ఆ అన్నారు, కానీ అదేం ఆపి మళ్ళీ వెళ్ళి రీసెట్ చేద్దామన్న ప్రయత్నం ఏం చేయలేదు మరి మీరు ఇందాక. ఇదేంటిది? ఎల్లో వన్ వాస్ బ్యాడ్. ఎస్. ఇది అప్రూవ్ చేసింది ఎవరు చెప్తారా నాకు ఫస్ట్? షాకిబ్. వావ్. కింద పడితే మళ్ళీ పైన పెట్టడం రెండు. షాకిబ్ సీరియస్లీ? షాకిబ్ మజాక్ హో రా హైనా? నువ్వేదో ఆడుతున్నట్టు వెళ్ళిపోయి ఎందుకు నువ్వు వాళ్ళ వరకు వెళ్ళది ఇచ్చావు నేను తెలుసుకోవచ్చా? అతను రావడానికి ఇబ్బంది. ఎవరు రావడానికి ఇబ్బంది? ప్రసన్న రావడానికి ఇబ్బంది. నేనేమన్నాను, నువ్వు నెక్స్ట్ ప్లేయర్కి ఇవ్వాలి, ఆ నెక్స్ట్ ప్లేయర్ వెళ్ళి ప్రసన్నకి ఇస్తారు అని అన్నాను. నువ్వు అది కూడా చేయలేదే. నాగా మిమ్మల్ని ఎందుకు పనికిరాడు ఊరికే కూర్చోండి అని పక్కన పెట్టడంలో ఎటువంటి తప్పు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్కి అక్కడ క్లీన్ మొత్తం పూర్తిగా చేసేసిన తర్వాత గాంగ్ కొట్టింది. మీ దాంట్లో ఎవరు చెత్తేశారు? హరీష్. హరీష్ వేసాడు చెత్త. శ్రీజా కదా? శ్రీజా సారీ. అనుకుంటావు ఇద్దరు కలిసి. శ్రీజా లాంటి చిట్టి తల్లి చెప్తే హరీష్ లాంటి పెద్ద మనిషి చేసేశారు. ఓకే శ్రీజా నువ్వెందుకు చెప్పావు నాన్న? టాస్క్ ఏమన్నారు అంటే లాస్ట్ టాస్క్ అయ్యేటప్పుడు ఎవరిది క్లీన్ గా ఉంటుందో వాళ్ళది. సరే నువ్వు బిగ్ బాస్ చూసావు కదా? చూసిన. గాంగ్ కొట్టిన తర్వాత అయ్యేదాన్ని లెక్కలో తీసుకుంటారా? స్టిల్ వీఆర్ డూయింగ్ టాస్క్ కదా, అంటే మేము చేస్తున్నాము అంటే ఏదో ఒకటి ఉండాలి కదా. ఇఫ్ ఎవర్ ఒకవేళ టాస్క్ అంతా పూర్తయ్యే వరకు లాస్ట్ లో ఎవరిది క్లీన్ గా ఉందంటే ఇచ్చారు అంటే లాస్ట్ లో ఉన్నప్పుడు ఏదో ఒక ఛాన్స్ తీసుకోవడంలో తప్పు లేదు కదా. సో ఐ డిడ్ దట్. సరే నువ్వు రిస్క్ చేసావు, ఆ రిస్క్ కి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. నువ్వు కూర్చో. హరీష్ గారు మిమ్మల్ని అడగాలి, డిలే అవ్వడానికి కారణం ఏంటి అని అనుకుంటున్నారు? అంటుతో విషయం చాలా లేట్ అయిపోయింది. అంటే డాలియా అండ్ శ్రేయ చాలా లేట్ చేస్తారు. ఇద్దరు ఉన్నప్పటికీ ఇద్దరు లేట్ చేస్తారు. ప్రాపర్గా నేనేం ఎక్స్పెక్ట్ చేస్తానంటే మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఇంట్లో నేను అండ్లు అవుతా పక్కన స్ట్రాటజీ జడ్జెస్ మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు, మన ఫోకస్ గేమ్ మీద ఉండాలి. అది చేయకుండా వాళ్ళకి ఆన్సర్ చెప్తే ఇటు చూస్తే దిక్కులు చూస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా దిక్కుమాల జీవితం అయిపోతుంది. తలూపుతున్నావు, నీ గురించే చెప్తున్నాడు, దిక్కులు చూస్తున్నావు చక్కగా చేయలేదని. ఫస్ట్ లాస్ని కాంపెన్సేట్ చేయడం కోసం నేను రెస్ట్ చేస్తాను. నేషనల్ టెలివిజన్ మీద షర్ట్ ఇవ్వాల్సి వచ్చింది. ఆల్ క్లియర్ హరీష్, థ్యాంక్ యూ. ప్లీజ్ కూర్చోండి. యా శ్వేత. క్లీన్ ఉండడం కోసం ఆల్రెడీ వేసుకున్న షర్ట్ ఇప్పి అన్హైజీనిక్ లా క్లీన్ చేయొచ్చా? వాళ్ళ ఇంట్లో అయితే అలాగే చేస్తారా? చేస్తారు. దట్ ఈస్ హౌ లైక్ యు వేర్ దట్ షర్ట్ అండ్ అది స్వెట్ ది. టాస్క్ లో ఎక్కడ నా షర్ట్ తీయొద్దని ఎక్కడ చెప్పలా. షర్ట్ తీయొద్దని కాదు, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద గేమ్. టాస్క్ లో ఎక్కడ షర్ట్ తీయొద్దని చెప్పలేదు. సరే మీరు ఆర్గ్యూ చేయాలంటే వేగ్ ఆర్గ్యూ చేయండి, ఓకేనా? అది ఆర్గ్యూ చూడాలి కానీ అక్కడ డ్రై ఉండాలని చెప్పి స్వెట్ షర్ట్ వేసి చూస్తారా? ఎందుకు ఆ మాప్ వాళ్ళకి తెలియదు. అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించడం ఇది అంటారు. ఇక్కడ ఆలోచించాలి, అక్కడ ఆలోచించాలి, ఇక్కడ కాదు. గేమ్ లో ఎక్కడ వరకు వెళ్ళొచ్చు లిమిటేషన్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. అర్థమైందా? ఇల్లు ఎట్లా క్లీన్ పెట్టుకుంటారో వాస్ ద పాయింట్. ఇల్లు ఎట్లా పెట్టుకుంటారంటే అందరూ చూస్తున్నారు, ఇక్కడ గేమ్ లో చూడండి. జడ్జెస్ చూస్తున్నారు. ఆ ప్రాపర్టీని వాడమని చెప్పలే కదా. సెన్స్లెస్. ఫస్ట్ మీరు తినంగా ఉండి మాకు చెప్పండి. సంచాలకుతో మీరు టీం వర్క్ చేసినప్పుడు ఎవరు మాట్లాడాలి? నేను మాట్లాడాల. లీవ్ ఇట్ కాదు, మొదలు పెట్టినప్పుడు టేక్ ఇట్. దేని గురించి ఆపుకున్నా కదా, నేను ఆపినా కదా. నాతో మాట్లాడిన గురించి చెప్తున్నా నేను వాళ్ళకి. బ్రదర్ మీకు చెప్పట్లా, మీరు గొడవ చెప్పట్లా, ఆవిడ చెప్తున్నా. ఆమె మొదలు పెట్టింది కాబట్టి ఆమెకే చెప్తున్నా. ఐ టుక్ అ స్టాండ్. రైట్, ఓకే, ఐ అప్రిషియేట్ దట్. ఓకేనా? మా సంచాలక పని జస్ట్ క్లీన్ గా ఉందో లేదో చూడడమే. మీ సంచాలక పని క్లీన్ గా లేకపోయినా సరే ముందుకు పంపించడం. yes Shrija, you're right. yes I know. సో మీరు చేయాల్సింది మీరు చేసేసారు, మేము చేయాల్సిన చెక్కింగ్ మేము చేసేసాము. మరి ఇప్పుడు జ్యూరీ, లెట్స్ డిస్కస్. ఎస్ జ్యూరీ, చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం, చర్చించాం. విన్నింగ్ టీమ్ ని డిసైడ్ చేసే టైం వచ్చేసింది.
ఈ పరీక్షలో గెలిచింది ఏ టీం? మీ పనుల వరకు మీరు క్లియర్గా చేసుకుని గాంగ్ కొట్టాలని చెప్పారు. సంచాలకులు మీరు చెప్పాలి. యాక్చువల్గా జరిగే బాధ్యత మీకు ఇచ్చారు. ప్రతి టాస్క్ సరిగ్గా జరగాలి అంటే మీరు చెప్పండి. ఆ ప్లేట్లు శ్రీముఖి గారు చూపించారా మీకు? దాంట్లో మీరైనా తింటారా? 3 టీమ్స్తో కంపేర్ చేసుకుంటే కనీసం ఎల్లో టీం మంచిగా ఆడిందేమో అని అనుకున్నా. మీ సంచాలకుడు వల్ల ఎంతో కొద్దిగా చేసి గాంగ్ కొట్టినా కానీ ఎక్కడో క్లియర్ విన్నర్గా మీరైతే కనిపించట్లేదు నాకు. ఇంకా మిగతా 2 టీంల గురించి అసలు మాట్లాడే అవసరం లేదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే. మీ పక్కోడి ఇంట్లో మీరు చెత్త వేస్తారా చెప్పండి? మైండ్ పోయింది నాకు. దట్స్ రిడిక్యులస్, రైట్? ఇట్స్ సో దేర్ ఇస్ నో విన్నింగ్ టీమ్ బికాస్ ఆఫ్ సంచాలక్. ఎల్లో టీమ్, ఎస్ మీకు ఒక డౌట్ రావచ్చు, మేమైతే టాస్క్ కంప్లీట్ చేశాం కదా అని చెప్పేసి. మీరు టాస్క్ విత్ ఇన్ ద టైం చేసినప్పటికీ, గాంగ్ మీరు ఫస్ట్ కొట్టినప్పటికీ, సంచాలకుల నిర్లక్ష్యం వల్ల మీకు మేము విన్నింగ్ ఇవ్వలేకపోతున్నాం. ఎవరు మీ సంచాలక్? ఇంకా డీప్ గా చూస్తావేమో పవన్ అని అనుకున్నా. ప్లేట్స్ అన్ని ఈవెన్ స్మెల్ తో కూడా. నో ప్లీజ్ డోంట్ స్పీక్. ఎనీబడి ఎవ్వరు మాట్లాడాల్సిన అవసరం. ఇది అయిపోయింది. ఈరోజు చాలా మాట్లాడేది. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఓట్ అపీల్. రియలీ శ్రీముఖి, ఇంత డిస్కషన్ తర్వాత టీమే లేనప్పుడు యూ థింక్ వాల్యుబుల్ ప్లేయర్ ఇస్ దేర్ హియర్? అయినా కూడా మేమందరం డిస్కస్ చేసుకొని ఈరోజు ఫస్ట్ బాక్స్ గేమ్ నుంచి ఈ గేమ్ వరకు ఎవరన్నా అవుట్ స్టాండ్ అయినారా, ఎవరైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేశారా, స్మార్ట్ ప్లే ఎవరైనా చేశారా అనుకున్నాం. నన్. సారీ, ఈరోజు దర్ ఇస్ నో బెస్ట్ ప్లేయర్ టు. విన్నింగ్ టీము లేదు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయరు లేదు, ఓట్ అప్పీల్ లేదు. అంటే నాకు ఈరోజు చేతిలో 4 ఎల్లో కార్డ్స్. ఈ రోజు మీరు చేసిన అద్భుతమైన పర్ఫార్మెన్స్లకి ఎవరికి ఇవ్వాలా అని నాకైతే 4 అయితే ఇద్దామని ఉంది. మరి బేసిక్ గా వర్స్ట్ ప్లేయర్ ఒకళ్ళే ఉంటారు. అది ఒకటే. ఈ ఎపిసోడ్ మొత్తంలో ఈ రోజు మీరు సాధించింది ఏంటయ్యా అంటే మీరు అందరు కలిసి ఒక వర్స్ట్ ప్లేయర్, అది కూడా 4 ఉన్నాయి నాకు. ఒక్కటి మాత్రం ఎవరికైనా ఇచ్చేయాలి. ఎందుకు వీళ్ళకి ఎందుకు ఆపాలి? ఉన్నాయి 100 రీజన్లు చెప్తా. అప్పుడు 4 ఇవ్వడానికి 100 చెప్తా. ఒక్కటి కాదని చెప్పమని తీసుకెళ్ళిపోతాను. ఎల్లో కార్డ్ డెఫినెట్లీ సంచాలక్స్లో ఎవరికైనా వెళ్ళాలని ఉంది. బికాస్ ఆ గేమ్ మొత్తం స్పాయిల్ అవ్వటానికి ఐ థింక్ ద మెయిన్ రీజన్ ఈజ్ యూ గైస్. మిమ్మల్ని మా సైడ్ నుంచి మీరు ఓకే అంటేనే, మీకు సాటిస్ఫాక్షన్ వస్తేనే అని చెప్తే మీరు అంటే మీకు అసలు అర్థం కాలేదా? మేము చెప్పట్లేదా? ఇక్కడ ప్రాబ్లం ఏంటని నాకు తెలియట్లా. సంచాలకుడు ఏం చేస్తాడు? గేమ్లో టాస్క్లో పాల్గొంటాడా? ఇదే లాస్ట్ బ్రో. ఇంకా చాలా చెప్పి మళ్ళీ అరిసి గొంతులు పోగొట్టి ఇదంతా టైం వేస్ట్ లాగా ఉంది. పోతున్నా నేనైతే. Not even is there not even worth the yellow card? ఒక్క నిమిషం I'm done. They're not even worth the yellow card bro. రండి మళ్ళీ మీ దీనికి ఒక షో ఓపెనింగ్లు మనం లైట్లు అంతా వేస్ట్ టైం. కమ్ we are done. Extremely sorry, but yeah, I think you guys should be sorry for your performance. మీరందరూ చాలా లక్కీ దట్ యూ డింట్ గెట్ అ yellow card today. So just be happy. Stop here. మీ ముగ్గురు కనుక ఒక టీం అయితే ఆ టీంని లీడ్ చేసే లీడర్ ఎవరా అనేది మాకు చెప్పండి. నీకు మాట్లాడమే రాదన్నప్పుడు నేను లీడర్ మాట్లాడడం రాదు అంటే ప్రతిసారి You don't know where to stop, you don't know when to start. I think I'm balanced in both.
మీరు కొన్ని టాస్క్లో కానివ్వండి తెలియకుండా కొంచెం ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతున్నారు. నీకు మాట్లాడడం అంత కాన్ఫిడెన్స్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరు? నువ్వు. తను లూజర్ కెప్టెన్, నేను ఫ్రాంక్ చెప్తున్నా. 2 times కెప్టెన్ గా విన్ అయింది. హౌ కెన్ యూ సే ఆ దట్? 2 times కెప్టెన్ గెలవడానికి కారణం టీం మెంబర్స్. పక్కనోడుకున్న అవకాశం లాగేసుకున్నారు. ఎవరు లూజర్? ఎవరు లీడర్? పవన్. అవును. డిస్కస్ చేసుకున్నాం, వాళ్ళిద్దరికి ఛాన్స్ వచ్చింది, నాకు ఛాన్స్ రాలా. ఇదే నేను చెప్తుంది, మీకు అర్థం కాంది. హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ ముగ్గురులో ఎవరికి కావాలో డిసైడ్ చేసుకోండి చెప్పండి అంటే ఇదే చెప్తారా? లేదు. ఆపోజిట్ వాళ్ళు వీక్ అయితే నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి సెలెక్ట్ చేసుకున్నా. ఈజ్ ద ఆన్సర్, దట్స్ ఆల్. అనూషాని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. అలిగా ప్రసన్న కుమార్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. దాలియా షరీఫ్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. డీమన్ పవన్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. దివ్య వేలమూరిని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. హరిత హరీష్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. కల్కీని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. కళ్యాణ్ పడాలాని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. మనీష్ మర్యాదాని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. నాగాని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. ప్రియా శెట్టిని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. శ్రేయాని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. శ్వేతా శెట్టిని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. శ్రీజ దమ్ముని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. సయ్యద్ షకీబ్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. వీళ్లలో మీకు నచ్చిన కంటెస్టెంట్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. ఓటింగ్ లైన్స్ సెప్టెంబర్ 5 రాత్రి 11:59 వరకు ఓపెన్ ఉంటాయి.